ఇంకా బారా షాహిద్ దర్గాలోని రొట్టెల పండుగ ఉత్సవాన్ని దృష్టిలో ఉంచుకుని డాక్టర్ పల్లం రెడ్డి యశోద గారి ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 24 సంవత్సరాల నుండి ఈ బారా షాహిద్ దర్గాలో మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నామని, దేశ విదేశాల నుండి తరలివచ్చే భక్తులకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తినా వారికి ఉచితంగా పరీక్షించి మందుల పంపిణీ కార్యక్రమం చేపడుతున్నామని, ఇది ఆ బారా షాహిద్ ఇచ్చిన అవకాశంగా భావిస్తున్నామని, దీనికి సహకరించినటువంటి తమ హాస్పిటల్ స్టాఫ్ కు, అధికారులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. మీకోసం మీ బంధువులు పోలీస్ ఆఫీసర్ నలుగురు ఎక్కడున్నా కానీ పోలీస్ ఆఫీసర్ రావాలి. నాయుడుపేట నుండి వచ్చిన నలుగురు ఎక్కడున్నా కానీ పోలీస్ ఆఫీసర్ రావాలి. మీకోసం మీ బంధువులు కానీ పోలీస్ అవుట్పోస్ట్ నుండి వచ్చిన గౌషియా ఎక్కడున్నా కానీ పోలీస్ అవుట్పోస్ట్ వద్దకు రావాలని మీకోసం మీ బంధువులు పోలీస్ అవుట్పోస్ట్ వద్ద వెయిట్ చేస్తున్నారండి. ఎక్కడున్నా కానీ పోలీస్ అవుట్పోస్ట్ వద్దకు రావాలి. కోపూరు నుండి వచ్చిన హేమలత గారు ఎక్కడున్నా కానీ పోలీస్ అవుట్పోస్ట్ వద్దకు రావాలని. మేము నాకు గుర్తున్నంత వరకు 25 సంవత్సరాల్లో 26 సంవత్సరాల్లో అయింది. సో గత 25 సంవత్సరాలుగా మేము ఈ బారా షాహిద్ దర్గాలో రొట్టెల పండుగ సందర్భంగా మాకు తోచిన సర్వీసెస్, సో మా చేతిలో ఉండే సర్వీసు మెడిసిన్స్ ఇవ్వడం, మెడికల్ క్యాంప్ లాగా ఇక్కడ స్టాల్ పెట్టున్నాం. సో ఎవ్రీ ఇయర్ కూడా ఫస్ట్లో అయితే ఇంచుమించు దాదాపు 10,000 మందికి మేము ట్రీట్మెంట్ ఇచ్చే ఇది జరిగింది. బట్ నెమ్మదిగా ఇప్పుడు ఏంటంటే ఇంచుమించు 3,000, 4,000 అట్లా వచ్చింది. సో ఈ ఇయర్ ఎంత వస్తారనేది చూడాలి కౌంట్. సో దేశ విదేశాల నుంచి వచ్చిన భక్తులు ఇక్కడికి మన లోకల్ వాళ్ళకి పర్వాలేదు, కాసేపట్లో ఇంటికి వెళ్ళిపోతారు. వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళ లోకల్ డాక్టర్ని కన్సల్ట్ చేస్తారు. బట్ బయట నుంచి వచ్చిన వాళ్ళకి పాపం చిన్ని మెడిసినే, సపోజింగ్ జలుబు చేసింది వాళ్ళకి, పిల్లలు దగ్గుతూ ఉంటారు. సో అవన్నీ ఇక్కడ వచ్చినటివి. సో అందుకని అలాంటి వాళ్ళకి ఇరిటేషన్, దురదలు వచ్చాయి, ర్యాషెస్ వచ్చాయి, పుండులాగా వచ్చింది, డ్రెస్సింగ్ కావాలి, పెయిన్ కిల్లర్స్ ఏమన్నా ఇంజెక్షన్స్ కావాలి, బీపీ ఎట్లుందో చూపి. సో ఇలాంటివన్నీ కూడా చిన్నవే ప్రాబ్లమ్స్. ఇలాంటి చిన్న ప్రాబ్లమ్స్ వాళ్ళు ఎత్తుక్కుంటా వాళ్ళ ఊరు దాకా అవి అట్టు పెట్టుకోలేరు. సో అందుకోసమని ఏర్పరిచింది. అంతేగాని గైనిక్ స్పెషాలిటీగా స్పెసిఫిక్గా పెద్ద ఏమి ఉండవు ఇక్కడ సర్వీసెస్. అంటే ఎవరు పెద్ద అడగరు గైనిక్ సర్వీసెస్ కంటూ, అన్నీ కూడా జనరల్ సర్వీసెసే ఉంటాయి. సో వీటికంతా కూడా ఈ ఇన్నేళ్ల నుంచి నేను చేస్తున్నానంటే నా ఇంట్రెస్ట్ ఒకటే ఉంటే నడవదు. ఎందుకంటే ఇప్పుడు దాదాపు ఒక 15 మంది స్టాఫ్ దాకా ఇంచుమించు దీని మీద క్యాంప్కి మేము వదిలేస్తాం. అంటే మార్నింగ్ డ్యూటీ వాళ్ళు, ఆఫ్టర్నూన్ డ్యూటీ వాళ్ళు, నైట్ డ్యూటీ వాళ్ళు, ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు, ఇట్లా అన్నీ కలిపి ఒక 15 మంది. సో ఈ 15 మెంబర్స్ హాస్పిటల్లో వర్క్ చేయడానికి కుదరదు. కాబట్టి మిగతా వాళ్ళ మీద కూడా ఎక్కువ బర్డన్ పడుతుంది. సో వాళ్ళు దానికి కూడా సంతోషంగా వాళ్ళు ఒప్పుకొని ఇక్కడికి వచ్చే వాళ్ళు కూడా సంతోషంగా వస్తారు. చాలా మంది మా వాళ్ళు సర్వీస్ డెడికేటెడ్గా చేసేదానికి వాళ్ళకి నమ్మకం ఉంది, వాళ్ళకి చేయాలని. ఇన్ఫ్యాక్ట్ నేను ఫోర్స్ చేస్తా ఉంటే ఎంతసేపు చేయగలను, ఎన్ని రోజులు చేయగలను నేను. సో వాళ్ళకే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇంచుమించు అందరూ కూడా హ్యాపీగా చేస్తారు, నడిచిపోతారు.